హే గాయ్స్, నేను మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, ఇది బర్డ్స్ కోసము హెల్దీ కాల్షియం బ్లాక్ అనమాట. సో బర్డ్స్ యొక్క బోన్స్ మంచి స్ట్రాంగ్గా ఉండి అవి ఇంకా ఎదగాలి అంటే మనము వాటికి కాల్షియం సప్లైస్ అనేది ఇవ్వాలి. చాలా యూట్యూబ్ వీడియోస్లో అయితే నేను చూశాను, కానీ నాకు అందులో అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే యూజ్ చేశారు. సో మాకు అలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి మా బర్డ్స్కి పెట్టాలి అని అనిపించలేదు. సో ఇది మా ఓన్గా అయితే మేము రెడీ చేసాము. సో లెట్ స్టార్ట్. ముందుగా అయితే ఇప్పుడు మేము మిక్సీ జార్లో ఇవి కటిల్ ఫిష్ బోన్స్ అనమాట. ఇవి మేము స్మాలర్ సైజ్ తీసుకున్నాము. సో స్మాలర్ సైజ్వి కొన్ని అయితే తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి, మనకి ఎలాంటి పలుకు అనేది ఉండకూడదు. సో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ షెల్స్ని బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత మనము కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసిన తర్వాత ఎగ్ షెల్స్ని మళ్ళీ ఇంకొకసారి కడిగి కాసేపు చల్లారి పెట్టిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఎగ్ షెల్స్ని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకి హెల్దీ కాల్షియం బ్లాక్ తయారు చేసుకోవాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కటిల్ ఫిష్ బౌన్స్ పౌడర్, అలానే ఎగ్షెల్స్ యొక్క పౌడర్, రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మేము మెజర్ చేస్తున్నాము రెండు ఎన్ని స్పూన్స్ వచ్చాయి అని చెప్పి. మాకైతే కటిల్ ఫిష్ బౌన్స్ 7 స్పూన్స్, అలానే ఎగ్షెల్స్ పౌడర్ కూడా మనకి 7 స్పూన్స్ అయితే వచ్చాయి. సో మీరు కూడా ఇన్ కేస్ చేసుకోవాలి అనుకుంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోవాలి. సో రెండు పౌడర్స్ సరైన క్వాంటిటీలో తీసుకున్న తర్వాత రెండు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న పౌడర్లో మనము 1/2 టీ స్పూన్ కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ 2 పౌడర్స్ మనము వాటర్తో కలిపితే అదైతే నిలబడలేదు. కాబట్టి దీన్ని మనం నిలబడడానికి చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే యూజ్ చేశారు, కానీ మాకు అది యూజ్ చేయడం ఇష్టం లేదు. కాబట్టి మేమైతే ఇప్పుడు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము. మాకైతే ఇక్కడ 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కటిల్ ఫిష్, అలానే ఎగ్షెల్స్ పౌడర్ అయితే వచ్చింది. సో దానికి తగ్గట్టు మేము ఇక్కడ 3.5 4.5 స్పూన్స్ అయితే తీసుకున్నాము. అంటే హాఫ్ క్వాంటిటీ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలి. లైక్ మీరు 1 కప్ కటిల్ ఫిష్ బోన్ అలానే ఎగ్షెల్ పౌడర్ తీసుకుంటే కనుక అందులో 1/2 కప్ అయితే మనకి కార్న్ఫ్లోర్ అయితే ఉండాలి. కార్న్ఫ్లోర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి పౌడర్స్ అన్నిటిని ఫుల్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన పౌడర్లో ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బ్రెడ్ క్రమ్స్ వచ్చే టైప్లో అయితే ముందుగా కలుపుకోవాలి. ముందుగానే మనము ముద్ద అయితే చేసేయకూడదు.
ఈ కన్సిస్టెన్సీలో మనం కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనకి కావాలి అంటే బర్డ్స్ కోసము కొన్ని విటమిన్ సీరమ్స్ అయితే అమ్ముతారు. సో, అవైతే మనము ఒక 2, 3 డ్రాప్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కువ కలపకూడదు. సో, ఇక్కడైతే మేము బర్డ్స్ ప్లస్ అనే ఒకటి యూజ్ చేసాము సీరమ్. అలానే విమ్‌దార అని చెప్పి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! దీన్ని కూడా అయితే యూజ్ చేశాము. ఇది కూడా ఎక్కువ వేయలేదు. కేవలం ఒక 1 ఆర్ 2 డ్రాప్స్ వేసామంతే. సో, ఇలా 2 విటమిన్స్‌ని మనము అందులో వేసి ఫుల్‌గా మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనము చపాతీ పిండి కలుపుకున్నట్టు ఒక ముద్దలా అయితే చేసుకోవాలి. మీకు ఎంత కలిపినా కూడా అది ముద్దగా ఫార్మ్ అవ్వట్లేదు అనుకుంటే, మనం కొంచెం బియ్యపు పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ అయితే రావాలి. సో, ఇలా చేసుకున్న తర్వాత మాకైతే ఎయిర్ ఫ్రైయర్ ఉంది. సో, ఎయిర్ ఫ్రైయర్‌లోనే కుక్ చేసాము. ఎయిర్ ఫ్రైయర్ ఇందులో కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా! అందులో అయితే మేము వీటిని పెట్టాము.
సో వీటినైతే నియర్లీ మేము 1.5 అవర్ 1 అవర్ టు 1.5 అవర్ అయితే కుక్ చేసాము. బట్ ముందుగా వచ్చేసి టైమింగ్ 1 అవర్ పెట్టి 80 డిగ్రీస్‌లో కుక్ చేసాము. ఆ తర్వాత మనకి ఇంకా కొంచెం కుక్ అవ్వలేదు, మెత్తగా ఉంది అనిపిస్తే కనుక ఇంకొక హాఫ్ అన్ అవర్ మనము ఎక్స్ట్రా పెట్టి కుక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి కొంచెము మౌల్డ్‌లోంచి ఈజీగా వచ్చేసి గట్టిగా ఉంటుంది. స్టిల్ అంత గట్టిగా ఉండదు. ఎందుకంటే మనము కుక్ చేసిన తర్వాత వీటిని ఒక 2-3 డేస్ ఎండలో పెట్టి కొంచెం ఆరనివ్వాలి. నేనైతే ఒక 2 డేస్ ఈ కాల్షియం బ్లాక్స్ అనేవి ఎండలో పెట్టి ఆరపెట్టాను. సో నాకైతే 2 డేస్‌కి ఇవి మంచి గట్టిగా అయ్యాయి. ఆ తర్వాత నేను థర్డ్ డేనే ఒక హెల్తీ కాల్షియం బ్లాక్ అయితే మా బర్డ్స్‌కైతే పెట్టేశాను. సో మీకు కూడా బర్డ్స్ ఉంటే చాలా హెల్తీగా వాటిని చూసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మనకి ఒక్కొక్క కాల్షియం బ్లాక్ 2-3 మంత్స్ అయితే వస్తుంది. ఎందుకంటే అవి ఫాస్ట్‌గా తినలేవు. అప్పుడప్పుడు కొరుకుతూ ఉంటాయి కాబట్టి. చాలా యూట్యూబ్ వీడియోస్‌లో మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రమే యూజ్ చేశారు. కానీ మేమిక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసుకోలేదు. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తోనే బర్డ్స్‌కి చాలా హెల్తీ కాల్షియం బ్లాక్‌ని అయితే తయారు చేసాము. ఇది గైస్ మై హెల్తీ కాల్షియం బ్లాక్ మేకింగ్. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, టేక్ కేర్.